బియ్యం, ఉప్పు, పప్పు, బువ్వ, పాలు, మందుగోళీలు, నీళ్లు, మిక్సీ, కుక్కర్, ఫ్యాన్, టీవీ, స్కూటీ, సెల్ ఫోన్, కంప్యూటర్లు, బంగారం. ఇంట్లో ఏదన్నా జనానికి అవసరం లేని వస్తువు ఉన్నదా? తినేటి తాగేటి ఇంట్లోకి వాడుకునేటి ఉన్నాయి కానీ ఒక్కటంటే ఒక్కటన్నా ఇది మాకు అద్దు అని మీరు చెప్తారా? ఎవ్వరు నాకు అద్దన్నారు. ఇంకా మళ్ళీ పిరిగిస్తామంటే నాకొద్దు నాకొద్దు అని అంటామా? కానీ ఇట్లనే అనాలన్నట. గీ పెద్ద మనిషి చెప్తుండు మరి. గుర్తుపట్టినారుల్లో ఈసారిని పాత ముఖ్యమంత్రి రోషయ్య సారే ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ కొలువు చేస్తుండు. హైదరాబాద్లో అలా సంగపొల్ల మీటింగ్ ఉంటే పెద్ద సుట్టం లెక్కొచ్చిండు. తమిళనాడు ఎలక్షన్లలో గెలుస్తందుకు సెల్ ఫోన్ ఫ్రీ, ఫ్యాన్లు ఫ్రీ, మిక్సీలు ఫ్రీ, కంప్యూటర్లు ఫ్రీ 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 ఆఫర్లు పెట్టింది కదా సీఎం జయమ్మ. గా పథకాలను చూసి పెద్ద మనిషికి బేజారొచ్చినట్టుంది. అన్ని ఫ్రీగా పంచుకుంటా పోతే ఆఖరికి ఏం మిగిలాయి అని అన్నాడు. జనానికి పని చూపియాలే గాని ఫ్రీకి ఇయ్యద్దని చెప్తుండు. అయ్యా రోషయ్య గారు, ఫ్రీ ఇయ్యద్దని మీ జయమ్మకు చెప్పు సారు. ఇంట్లో పట్టనని సామాన్లను మంచి పెడుతుంది. మా తాన ఫ్రీగిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎసరు పెట్టేటట్టున్నావు కదా.